భూలోకంలో మొట్టమొదటి స్వయంభుగా వెలసిన విఘ్నేశ్వర క్షేత్రం. ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తేనే కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి క్షేత్రం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ప్రపంచంలోనే మరి ఎక్కడా లేని విధంగా 1,00,000 పెన్నులతో అభిషేకం నిర్వహించబడుతుంది. అలా పూజ చేసిన పెన్నులని విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులకు పంచిపెడతారు. ఈరోజు ఈ వీడియోలో అయినవెల్లి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ ప్రాంగణం చూపిస్తూ ఆలయ చరిత్ర విశేషాలు వివరిస్తాను. హలో ఎవ్రీవన్, నా పేరు కిరణ్ గద్దాడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపుల్ టూర్స్ తెలుగు. అయినవెల్లి కోనసీమ జిల్లాలో పచ్చని పొలాల మరియు కొబ్బరి తోటల మధ్యలో గోదావరి నది యొక్క పిల్ల కాలువల ఒడ్డున ఉంటుంది. రాజమండ్రి నుండి 60 కిలోమీటర్లు, అమలాపురం నుండి 12 కిలోమీటర్లు, కోనసీమ ముఖద్వారం ఉండే రావులపాలెం నుండి 25 కిలోమీటర్లు ఉంటుంది. అయినవెల్లి గ్రామానికి బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. రావులపాలెం నుండి కానీ అమలాపురం నుండి కానీ షేర్డ్ ఆటోస్ ఉంటాయి, లేదా ప్రైవేట్ వెహికల్లో చేరుకోవాల్సి ఉంటుంది. అయినవెల్లికి వెళ్లే మార్గం పిల్ల కాలువల ప్రక్కన పచ్చని పొలాల మధ్యలో సాగుతుంది. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారికి కొబ్బరికాయలు అన్న గరిక అన్న చాలా ఇష్టమంట. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకి, కొబ్బరికాయ మొక్కులకి ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందింది. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 20 లక్షలకు పైనే కొబ్బరికాయలు సమర్పిస్తారట. సాధారణంగా విఘ్నేశ్వర ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు మాత్రం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. ఈ కారణంగా ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లకు ఎటువంటి విఘ్నాలు కలగవని ఈ గ్రామ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ అయినవెల్లి క్షేత్రం చిన్నదే అయినప్పటికీ క్షేత్ర ప్రాముఖ్యం మాత్రం పెద్దది. కాశీలో ఉండే విశ్వేశ్వర ఆలయంలో ఉన్న వాస్తు ఈ ఆలయంలో కూడా కనపడుతుందని పండితులు చెప్తున్నారు. స్వయంభుగా వెలిసిన క్షేత్రాల్లో ఈ ఆలయమే మొట్టమొదటిది అంటున్నారు. పురాణాల ప్రకారం కాణిపాకం కన్నా చాలా పాత ఆలయం అంటండి ఇది. సాధారణంగా విఘ్నేశ్వర ఆలయంలో వినాయకుడు ఒక్కరే కొలువు తీరి ఉంటారు. ఇక్కడ మాత్రం విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవ స్వామి వారు, క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి వారి ఉపాలయాలు ఉంటాయి. అయినవెల్లి స్థల పురాణంకు సంబంధించి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయినవెల్లి గణపతి స్వయంభూ గణపతిని చెప్పడానికి ఈ కథనం దోహదపడుతుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న అవధానులు అనే ఒక గొప్ప పండితులు ఉండేవారు. ఆయన స్వర్ణ గణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నారు. అనుకున్న ప్రకారంగా స్వర్ణ గణపతి మహాయాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని మల్లాది బాపన్న అవధానులు వినాయకుడిని వేడుకున్నారు. తన భక్తుని కోరిక మేరకు వినాయకుడు స్వయంగా యజ్ఞంలో స్వర్ణమయ కాంతులతో అగ్నికీలల్లో ప్రత్యక్షమై తొండంతో పూర్ణాహుతిని స్వీకరించారు. ఆ సమయంలో యాగం చుట్టూ చాలామంది భక్తులు కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళలో 3 స్వామివారి రూపాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. నవ్వడమే కాదు, వినాయకుడు రూపాన్ని చూసి అవహేళనగా మాట్లాడడం జరిగింది. అప్పుడు కోపంతో వినాయకుడు వచ్చే జన్మలో మీ 3 గుడ్డి, చెవిటి, మూగవాళ్ళుగా పుడతారని శాపం పెట్టారు. దీంతో భయపడిపోయిన ఆ 3 కూడా తమ తప్పులను మన్నించాలని వేడుకున్నారు. అప్పుడు వినాయకుడు శాంతించి, మీ వల్ల నా స్వయంభు విగ్రహం ఒకటి నూతిలో దొరుకుతుంది, అప్పటి నుండి భక్తులకు దర్శనమిస్తుంది, అప్పుడు మీరు మీ శాపం నుంచి విముక్తులు అవుతారని చెప్పారట. అప్పుడు అక్కడున్న పండితులందరూ విన్నపం మేరకు స్వామివారు అయినవెల్లిలో సిద్ధ వినాయకుడిగా కొలువై ఉండిపోయారని చెప్తారు. అయితే వినాయక రూపాన్ని అవహేళన చేసిన ఆ 3 మూర్ఖులు కూడా తర్వాతి జన్మలో మూగా, చెవిటి, గుడ్డివారిగా జన్మించి వారు ఒకరోజు వాళ్ళ పొలంలో ఉన్న బావిలో నీళ్లు తోడుతుండగా ఆ బావిలో వాళ్ళకి వినాయక విగ్రహం కనిపిస్తుంది. దానిని బయటకు తీసి గ్రామస్తులందరికీ చెప్పగా అందరూ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న కాణిపాకం. ఈ విధంగా అయినవెల్లికి కాణిపాకం విఘ్నేశ్వరునితో సంబంధం ఏర్పడింది. ఈ క్షేత్రంలోని వినాయకుడు కాణిపాకం వినాయకుడి కంటే ముందు నుంచే ఇక్కడ కొలువై ఉన్నారని ఈ కథనం వివరిస్తూ ఉంటుంది. కాణిపాకంలో గణపతి భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడ సిద్ధి వినాయకుడే కారణమని కూడా చెబుతారు. పూర్వం వ్యాస మహర్షి తన దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభానికి ముందు ఈ ప్రదేశంలోనే వినాయకుడు ప్రతిష్ఠించి ఆ వినాయకుడికి పూజిస్తూ ఇక్కడే కొద్ది కాలం నివసించారట. ఆ గణపతినే అయినవెల్లి గణపతిని చెప్పుకుంటారు. తరువాతి కాలంలో దక్ష యజ్ఞానికి ముందు దక్ష ప్రజాపతి అయినవెల్లి వచ్చి విఘ్ననాయకుడిని పూజించారట.
ఆ దక్షయజ్ఞం జరిగిన ప్రదేశమే ద్రాక్షారామంగా పిలువబడే దక్షారామం. దక్షారామం స్థల పురాణం వివరిస్తూ దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి అగ్నికి ఆహుతి ఎందుకు చేసుకుంది, విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండించిన తరువాత ఆ శరీర భాగాల నుండి 108 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అన్ని గ్రాఫిక్స్తో వివరించాను. చూడాలనుకుంటే ఈ వీడియో కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. 1320 సంవత్సరంలో మొదలైన ఈ హోమం ఇప్పటికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతిరోజు చేస్తారు. ఈ గణపతి హోమం ప్రతిరోజు ఉదయం 11 గంటలకి చేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు. ఇద్దరు హోమంలో పాల్గొనవచ్చు. రోజుకి 54 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఈ టికెట్స్ కావాలి అంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చదువుల తండ్రిగా పేరు పొందిన విఘ్ననాయకుడి ఈ ఆలయంలో అక్షరాభ్యాసం కూడా చాలా ప్రత్యేకమైనదండి. తెలంగాణలో బాసర సరస్వతి ఆలయంలో, అలాగే కర్ణాటకలో ఉన్న శారదాదేవి పీఠంలో అక్షరాభ్యాసం ఎంత ప్రత్యేకమైనదో ఇక్కడ కూడా అంతే ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఉంటుంది. కోనసీమ రుచులతో అన్నప్రసాదం చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి పచ్చడి, సాంబార్ అమృతంలా ఉంటాయి. తప్పకుండా స్వీకరించండి. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.